శిక్ష అంటే ఏమిటి? నేరం చేసిన వారిని జైలులో బంధించి, వారిని జీవితానికి దూరం చేసి బాధించడమేనా? న్యాయం అంటే ఏమిటి? తమకు జరిగిన అన్యాయానికి కొంతమందికి శిక్ష పడే వరకు వేటాడటమేనా? క్రైమ్ అండ్ పనిష్మెంట్ గురించి వందల సంవత్సరాలుగా మనిషి తాత్వికత రకరకాలుగా ఉంది. తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు. అయితే ఆ శిక్ష మానసికమైనదా, భౌతికమైనదా, పశ్చాత్తాపంతో నిండినదా, లేక ప్రాయశ్చిత్తం చేసుకునేదా? శిక్షను కోరుకునే చోట క్షమకు వీలులేదా? శిక్ష క్షమ సమానం కాదా? అయితే మనిషికి భావోద్వేగాలు ఉంటాయి, చట్టానికి ఉండవు. నిజానికి ఆ ఇద్దరూ న్యాయం కోరుకుంటున్నారు. కాని ఇద్దరికీ న్యాయం చేయలేం అంటాడు దృశ్యం 2లో ఒక పోలీసు ఉన్నతాధికారి. మళ్లీ పోలీసులు ఎప్పుడొస్తారో అని ఆ కుటుంబం భయపడుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. అది శిక్ష కాదా అంటాడు మరో పోలీసు అధికారి. ఇది ఒక చిక్కుముడి కేసు, ప్రేక్షకులు కూడా న్యాయం చెప్పలేని కేసు. నిజానికి న్యాయం సాపేక్షమైనది. ఇటు నుంచి చూస్తే ఇటు న్యాయం అనిపిస్తుంది, అటు నుంచి చూస్తే అటు న్యాయం అనిపిస్తుంది. దృశ్యం సినిమాలో ఒక కుర్రాడి హత్య జరుగుతుంది. ఆ హత్యను చేసింది తల్లికూతుళ్ల జంట. అతను తప్పు చేశాడు, ఆ తల్లికూతుళ్లు బతిమిలాడారు, అతను వినలేదు. చిన్నపాటి తగువు జరిగింది అనుకోకుండా అతడు చనిపోయాడు. అమాయకులైన తల్లికూతుళ్లు అతని వల్ల పెద్ద విపత్తులో పడ్డారు. ఆ విపత్తు నుంచి కాపాడుకోవడంలో భాగంగా అతను చనిపోయాడు. క్రైమ్ అండ్ పనిష్మెంట్ జరిగిపోయింది, కాని చట్టం దానిని క్రైమ్ అండ్ పనిష్మెంట్ అనుకోదు. పనిష్ చేయాల్సింది తల్లి కూతుళ్లను అని భావిస్తుంది తన నియమాల ప్రకారం. ఆ కుర్రాడి తల్లిదండ్రులు కూడా అదే ఆశిస్తారు చట్టం నుంచి. అయితే ఆ చట్టానికి ఆ తల్లి కూతుళ్లకు మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఆ ఇంటి యజమాని కుటుంబ పెద్ద. అతనికి కుటుంబం ముఖ్యం. తన ఇంటి ఆడవాళ్లు జైలుకు వెళ్లకుండా చూసుకోవడం అతడి విధి. అంటే అతడు శిక్షను నిరాకరిస్తున్నాడు. తన కుటుంబానికి శిక్ష పడటం న్యాయ సమ్మతం కాదనుకుంటున్నాడు. అక్కడి నుంచే గేమ్ మొదలవుతుంది. దృశ్యం రిలీజ్ అయ్యింది, అనేక భాషల్లో రీమేక్ అయ్యింది. దృశ్యం ఒరిజినల్లో చేసిన మోహన్ లాల్ తన కుటుంబాన్ని తెలివితో కాపాడుకున్నాడు. ఆ సినిమాలో హత్యకు గురైన కుర్రాడి డెడ్బాడీ దొరకదు. శవం లేకపోతే నేరం నిరూపణ కాదు, కనుక శిక్ష లేదు. కనుక వారు శిక్ష నుంచి బయటపడతారు. కథ ముగిసింది అనుకుంటాం, కానీ నిజంగా ముగిసిందా? పోలీసులు నిజంగానే కేసు మూసేస్తారా? ఏం మూసేయరు. వాళ్ళు ఆ కేసును పట్టుకునే ఉంటారు. ఆ కేసును ఛేదించాలనే చూస్తుంటారు. మోహన్ లాల్ కుటుంబానికి శిక్ష పడేలా చేయడం వారి విధి. కానీ నిజంగానే మోహన్ లాల్ కుటుంబం శిక్ష పొందడం లేదా? వారు శిక్షను అనుభవిస్తున్నారు. కాకపోతే శిక్షగా అందరూ భావించే జైలులో కాదు, తమ జీవనంలో. పోలీసులు ఎప్పుడొస్తారో అని భయం పెద్ద కూతురికి, పీడికలలు చిన్న కూతురికి ఆందోళన. ఇంటి యజమానికి ఎప్పుడూ పోలీసుల మీద నిఘా. ఆ డెడ్బాడీని ఎక్కడ దాచాడో అతడికి మాత్రమే తెలుసు. కాని ఆ బాడీ బయటపడితే, కేసు మొదటికొస్తే అందరం జైలుకెళ్లాల్సిందే. ఆ మనోవేదనను ఆ కుటుంబం అనుభవిస్తూనే ఉంది. మరోవైపు ఆ చనిపోయిన కుర్రాడి తల్లిదండ్రులు, మా అబ్బాయి అస్థికలైనా ఇవ్వు, కర్మకాండలు జరుపుకుంటాం అని సెంటిమెంటల్గా అడుగుతూ ఉంటే అదొక వేదన. ఇదంతా శిక్ష కాదా? కాదు అంటుంది చట్టం. వారిని జైలులో వేసి బంధిస్తేనే అది శిక్ష అంటుంది. అలాంటి శిక్షకు ఆ ఇంటి పెద్ద సమ్మతంగా లేడు. దృశ్యం 2 తాజాగా మలయాళ భాషలో అమెజాన్లో రిలీజ్ అయింది. దృశ్యంకు సీక్వెల్ ఇది. అదే తారాగణం, అదే నేపథ్యం, అదే విధంగా కొనసాగింది. తల్లికూతుళ్లు కుర్రాన్ని హత్య చేసిన 6 ఏళ్ల తర్వాత నుంచి కథ మొదలవుతుంది. 6 ఏళ్ల తర్వాత ఆ కేసు గురించి మళ్లీ విచారణ మొదలవుతుంది. ఆ సమయానికి ఆ ఇంటిళ్లు కొంచెం ఆర్థికంగా బాగుపడినారు. పెద్దమ్మాయి పెళ్లికి రెడీ అయి ఉంది. రెండో అమ్మాయి కాలేజీకి వచ్చింది. కాని వారు మనశ్శాంతితో మాత్రం లేరు. ఊరులో జరిగిన హత్యను మరిచిపోలేదు, పుకార్లను మానలేదు. ఆ కుర్రాడు కూతురి కోసం వచ్చాడని ఒకరంటే, తల్లి కోసం వచ్చాడని ఒకరంటుంటారు. జనానికి కూడా విల్లిలా హాయిగా తిరగడం నచ్చదు. మరోవైపు పోలీసుల డేగ కళ్ళు. ఏదో ఒక రోజు ఆ పోలీసులు శవాన్ని కనిపెడితే ఆ కుటుంబం పని సఫా అయిపోతుంది.
కాని అలా సఫా కాకుండా ఉండటానికి ఆ కుటుంబ యజమాని అయిన మోహన్ లాల్ సకల సరంజామాతో సిద్ధంగా ఉన్నాడని సినిమా చూశాక తెలుస్తుంది. దృశ్యంలో కుటుంబం గెలిచింది. దృశ్యం 2లో కూడా కుటుంబమే గెలిచింది. చట్టం వారికి శిక్ష వేయలేకపోయింది. కాని వారు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. క్రూరమృగం అనుకుని పొదల్లో ఉన్న ఋషిని చంపి శిక్ష అనుభవించిన వారున్నారు. జంట పక్షులలో ఒకదానిని చంపి ప్రాయశ్చిత్తంగా ఋషిగా మారినవారు ఉన్నారు. నేరం జరగడం చేయడం మనిషి జీవనంలో అనూహ్యంగా ఉంది, పథకం ప్రకారమూ ఉంది. కాని ఒక్కసారి నేరం జరిగిపోయాక ఇరు పక్షాలు వల్లే వేసే క్షమ శిక్ష అనే మాటలు విస్తారమైన చర్చకు పాత్రమవుతుంటాయి. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్న భార్య అందుకు కారకుడేమోనని భర్తకు శిక్ష వేయించాలని చూసే పెద్దలు, పిల్లల కోసం తనకు శిక్ష పడకూడదని భావించే తండ్రి ఎవరివైపు నుంచి చూస్తే వారిది సరైన వాదనే అనిపిస్తూ ఉంటుంది. ఇటీవల రాహుల్ గాంధీ నా తండ్రిని చంపినవారిపై నాకు కోపం లేదు అన్నాడు. అది భావోద్వేగం. కాని చట్టానికి విధి ఉంటుంది. ఈ భావోద్వేగాలు, చట్టం కర్తవ్యాలు ఎప్పటికీ ఉంటాయి. నడుమ వాటిని చర్చకు పెట్టే దృశ్యం వంటి సినిమాలు 4 డబ్బులు చేసుకుంటుంటాయి. దర్శకుడు జీతూ జోసెఫ్కు తిండికి ఢోకాలేదు. డైరెక్టర్ రేపెప్పుడైనా ఫెయిల్ అయినా డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకుని బతికేవచ్చు. అంత పకడ్బందీగా ఉంది సినిమా. తెలుగు రీమేక్ కోసం ఎదురుచూడండి. మరిన్ని సినిమా రివ్యూల కోసం మా స్మార్ట్ 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.